18 ఏళ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఏ టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించారు? జవాబు: నార్వే చెస్ టోర్నమెంట్. ప్రపంచ నంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు? జవాబు: గ్యారీ కాస్పరోవ్. యునైటెడ్ నేషన్ పీస్ కీపర్స్ ఇంటర్నేషనల్ డేను మరో ఏ పేరుతో పిలుస్తారు? జవాబు: ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళం దినోత్సవం పేరుతో పిలుస్తారు. మొదటి ఐక్యరాజ్య సమితి పరిరక్షక దళం ఎప్పుడు ఏర్పాటైంది? 1948లో. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఎవరు ప్రకటించారు? ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ది హంగర్ ప్రాజెక్ట్ అనే లాభరహిత సంస్థ ప్రకటించింది. మేజర్ రాధికా సేన్ 2023లో ఏ అవార్డును అందుకున్నారు? జవాబు: మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును అందుకున్నారు. జ్యోతిరాద్రే ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి చరిత్రలో ఏ రికార్డును సృష్టించింది? జవాబు: అత్యంత వృద్ధ భారతీయ మహిళ ఎవరెస్ట్ అధిరోహకురాలుగా చరిత్రను సృష్టించింది. కింది వాటిలో ఏది నిజం? 2003లో ఏర్పడిన కొలంబో ప్రక్రియకు భారతదేశం మొదటిసారి అధ్యక్షత వహించింది. కొలంబియా ప్రక్రియ అంటే ఏంటో నెక్స్ట్ క్వశ్చన్లో తెలుసుకుందాం. కొలంబియా ప్రక్రియ ఏ రకమైన సంస్థ? ఇది ఒక ప్రాంతీయ సలహా సంస్థ. చాడ్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? చాడ్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ఇద్రిస్ డెబీ. చాడ్ ఎక్కడ ఉంది? ఉత్తర మరియు మధ్య ఆఫ్రికాలో ఉంది. జర్మన్ రచయిత జెన్నీ ఎర్పెన్ బెక్ మరియు అనువాదకుడు మైకేల్ హోప్ మన్ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుక్కర్ బహుమతిని గెలుచుకున్నారు. అంటే ఇది ఏ నవలకు వచ్చింది అంటే కైరోస్ అనే నవలకు వచ్చింది. కైరోస్ నవల ఏ భాషలో రాశారు? జర్మన్ భాషలో కైరోస్ నవల రాశారు. నాటో సెక్రటరీ జనరల్గా ఏ దేశ ప్రధానమంత్రిని నియమితులయ్యారు? డచ్. నాటో సెక్రటరీ జనరల్గా ఏ దేశ ప్రధానమంత్రి నియమితులయ్యారు? డచ్ దేశానికి చెందిన ప్రధానమంత్రి నియమితులయ్యారు. బ్రిటన్లో జైలు జీవితం గడిపిన ఇటీవల విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే స్వదేశం ఏది? ఆస్ట్రేలియా. 18వ లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ప్రపంచ ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 17న ప్రపంచ ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఇది 1995 నుంచి ప్రపంచ ఎడారీకరణ కరువు దినోత్సవం జరుపుకుంటున్నారు. 2024 ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవం థీమ్ ఏమిటి? భూమి కోసం ఐక్యత, మన వారసత్వం, మన భవిష్యత్. 2024 ప్రపంచ ఎడారి కరువు నిరోధక దినోత్సవం థీమ్ ఏమిటి? భూమి కోసం ఐక్యత, మన వారసత్వం, మన భవిష్యత్తు. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం మొదటిగా జూన్ 22న ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? 2017. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం మొదటిసారిగా జూన్ 22న 2017లో జరుపుకున్నారు. 2024 ప్రపంచ వర్షారణ్య దినోత్సవం థీమ్ ఏమిటి? మన వర్షారణ్యాల పరిరక్షణ కోసం ప్రపంచాన్ని శక్తివంతం చేయడం. భారతదేశంలో వర్షారణ్య అనే పరిరక్షణలో ఫారెస్ట్ మ్యాన్ అని పిలువబడే పర్యావరణ కార్యకర్త ఎవరు? జాదవ్ పాయేంగ్. భారతదేశంలో వర్షారణ్య అనే పరిరక్షణలో ఫారెస్ట్ మ్యాన్ అని పిలువబడే పర్యావరణ కార్యకర్త ఎవరు అంటే జాదవ్ పాయేంగ్. నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2020లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా NTO ఉద్గారాలు ఎంత శాతం ఉత్పత్తి చేసింది? 11%. భారతదేశంలో అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలకు ప్రధాన కారణం ఏమిటి? ఎరువుల వాడకం యొక్క ప్రధాన కారణం. భారతదేశంలో అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఎరువుల వాడకం వల్ల ఎక్కువగా వస్తుంది. భారతదేశం మరియు ఇరాన్ మధ్య ఇటీవల సంతకం చేసిన ఒప్పందం ఏ పోర్ట్ నిర్వహణకు సంబంధించింది? ఇది వచ్చేసరికి షాహిద్ బెహెష్టీ పోర్ట్. ఈ పోర్ట్ వచ్చేసరికి షాహిద్ బెహెష్టీ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఇది ఇరాన్ యొక్క దక్షిణ తీరంలో ఉంది. జిమెక్స్ 2024 అనేది ఏ దేశాల మధ్య సంయుక్త నావికాదళ విన్యాసం? జిమెక్స్ 2024 అనేది ఏ దేశాల మధ్య సంయుక్త నావికాదళ విన్యాసం అంటే ఇది భారత్ మరియు జపాన్ మధ్య సంయుక్త నావికాదళ విన్యాసం.
జిమెక్స్ అనే విన్యాసం జపాన్లో ఏ ప్రాంతంలో జరిగింది? యోకోసుకా తీర ప్రాంతంలో జరిగింది. జపాన్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏమిటి? స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ అనే బ్యాక్టీరియా జపాన్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధికి కారణం. స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు? స్ట్రెప్టోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రోమ్ అని అంటారు. స్ట్రెప్టోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు ఏమిటి? గొంతు నొప్పి మరియు శరీర నొప్పులు, అలాగే జ్వరం కూడా వస్తుంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనది? ఇది చాలా ప్రమాదకరం. ఇది వచ్చిన 48 గంటల్లో మరణం సంభవించే అవకాశం ఉంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి చికిత్స ఏమిటి? యాంటీబయాటిక్స్. GSAT-N2 అంటే GSAT-20 అనే ఉపగ్రహం ఎంత బరువు ఉంటుంది? 5000 కిలోల బరువు ఉంటుంది. గ్లోబల్ లింగ అంతర నివేదిక 2024 ఎన్ని దేశాలను పరిశీలిస్తుంది? 146 దేశాలను పరిశీలించింది. ఇందులో గ్లోబల్ లింగ అంతర నివేదిక 2024 ఏ రంగాలలో లింగ అంతరాలను పర్యవేక్షిస్తుంది? ఆరోగ్యం మరియు విద్య, ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయాల్లో ఇది పర్యవేక్షిస్తుంది. 2024 గ్లోబల్ లింగ అంతర నివేదిక ప్రకారం లింగ సమానతలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్లాండ్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో ఐస్లాండ్ ఎంత శాతం జెండర్ సమానతను సాధించింది? 93.5% జెండర్ సమానత్వాన్ని సాధించింది. గ్లోబల్ లింగ అంతర నివేదిక 2024లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 129వ స్థానంలో ఉంది. 2024 మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం జీవన వ్యయంలో గణనీయమైన పెరుగుదలను చూపించిన భారతీయ నగరం ఏది? హైదరాబాద్. 2024 మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం జీవన వ్యయంలో గణనీయమైన పెరుగుదలను చూపించిన భారతీయ నగరం ఏది అంటే హైదరాబాద్. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 నివేదిక ప్రకారం బెంగళూరు ఏ స్థానంలో ఉంది? బెంగళూరు 6వ స్థానంలో ఉంది. ప్రపంచ స్కేట్ ఓసియానియా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీలు ఎక్కడ జరిగాయి? న్యూజిలాండ్. ఇవి న్యూజిలాండ్లో జరిగాయి. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? ఇది యూనివర్సల్ హెల్త్ కేర్ కింద ప్రారంభించబడింది. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? యూనివర్సల్ హెల్త్ కేర్ కింద ఇది ప్రారంభించబడింది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏమిటి? మణికర్ణిక. రాణి లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. రాణి లక్ష్మీబాయి ఎప్పుడు జన్మించారు? 1828 నవంబర్ 19న రాణి లక్ష్మీబాయి జన్మించారు. రాణి లక్ష్మీబాయి భర్త ఎవరు? భర్త గంగాధరరావు. రాణి లక్ష్మీబాయి ఎప్పుడు మరణించారు? 1858 జూన్ 18న మరణించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 14. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే వచ్చేసరికి జూన్ 14న జరుపుకుంటారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు? కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారు.